హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జూలై 28 మరియు 3 ఆగస్ట్ మధ్య ఇండియా మరియు వరల్డ్కి మధ్య సంబంధం ఉన్నటువంటి అన్ని విషయాలను అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఇకపోతే ఈ వీడియోలో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే మిడిల్ ఈస్ట్ క్రైసిస్. దీనికి సంబంధించి న్యూస్ చూసే ముందు ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాప్ మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే ఈ న్యూస్ మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. ఇకపోతే ఈ న్యూస్ అనేది ఇజ్రాయెల్కి సంబంధించి. ఇక్కడ చిన్న వైట్ పోర్షన్లో ఉన్నది ఇజ్రాయెల్ మరియు ఇది ఇరాన్. ఇక్కడ పై భాగంలో ఇది లెబనాన్ అండ్ ఇజ్రాయెల్లోనే పాలెస్టీన్ మరియు అదేవిధంగా గాజా అనే రెండు ప్రాంతాలు ఉంటాయి. అదే కాకుండా ఇది యమన్ మరియు ఇతర దేశాలు జోర్డాన్, సిరియా మరియు ఇరాక్. ఇకపోతే న్యూస్ చూసినట్టయితే ఇజ్రాయెల్ హమాస్ వార్. ఇజ్రాయెల్ హమాస్ వార్ అని ఎందుకు చెప్పానంటే ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ మరియు గాజా లేదా పాలెస్టీన్ మధ్య ఇష్యూ రేజ్ చేయడానికి ముఖ్య కారణంగా మనం హమాస్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 అక్టోబర్ 2023లో హమాస్ మిలిటెంట్ గ్రూప్ అనేది ఇజ్రాయెల్పై మిజైల్తో దాడి చేయడం అయితే జరుగుతుంది. ఈ విధమైన యుద్ధం అనేది ఇజ్రాయెల్ మరియు గాజా మధ్య ఇంతకుముందు 4 సార్లు అయితే జరిగింది. ఇది 5వ కాన్ఫ్లిక్ట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ యుద్ధం ఇన్ని రోజులుగా ఇజ్రాయెల్, గాజా మరియు పాలెస్టీన్ మరియు హమాస్ మధ్య అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. బట్ రానున్న రోజుల్లో ఈ వార్ అనేది ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఇప్పుడు చెప్పినటువంటి ఇరాన్, లెబనాన్ మరియు అదేవిధంగా యమన్లో ఉన్నటువంటి హౌతీ రెబల్స్ మరియు గాజాలో ఉన్నటువంటి హమాస్ వీళ్ళంతా కలిసి ఇజ్రాయెల్పై దాడికి దిగుతారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ మల్టీ ఫ్రంట్ వార్కి గల రీజన్స్ చూసినట్టయితే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా మిలిటెంట్ ఆర్గనైజేషన్ 27 జూలై 2024లో ఉత్తర భాగంలో ఉన్నటువంటి గోలెన్ హైట్స్పై మిసైల్ అటాక్ అయితే చేయడం జరిగింది. ఆ అటాక్ అనేది అక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ గ్రౌండ్పై పడడం అయితే జరిగింది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి 5 to 6 స్టూడెంట్స్ అయితే మరణించారు, మరెందరికో గాయాలు అయితే అవ్వడం జరిగింది. దీనికి రిటాలియేషన్గా ఇజ్రాయెల్ ఒక స్ట్రైక్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అది లెబనాన్ క్యాపిటల్ అయినటువంటి బెయిరూట్లో హెజ్బుల్లా టాప్ మిలిటరీ కమాండర్ అయినటువంటి ఫౌద్ షుక్ర్ 30 జూలై 2024లో అటాక్తో చంపేయడం అయితే జరిగింది. ఇదొక కారణం అయితే హమాస్ లీడర్ అయినటువంటి ఇస్మాయిల్ హనియే షార్ట్ రేంజ్ మిజైల్స్ ద్వారా ఈయనని ఇరాన్ క్యాపిటల్ అయినటువంటి టెహ్రాన్లో చంపడం అయితే జరిగింది. గాజాలో ఉండాల్సిన ఈ హమాస్ లీడర్ ఇరాన్ క్యాపిటల్ అయినటువంటి టెహ్రాన్కి ఎందుకు వెళ్ళాడంటే గత కొన్ని రోజుల క్రితం ఇరాన్ ప్రెసిడెంట్ అయినటువంటి రైజీ హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం అయితే జరిగింది. ఆ గవర్నమెంట్ మరో కొత్త ప్రెసిడెంట్ని ఎంపిక చేయాలని చెప్పేసి ఇంటర్నల్ ఓటింగ్స్తో ఒక వ్యక్తిని అయితే నియమించారు యాజ్ ఎ ప్రెసిడెంట్. ఆయన ప్రమాణ స్వీకారానికై అన్ని దేశాల నుండి ఆయా దేశాల హెడ్స్ని అయితే పిలవడం జరిగింది. సో అందులో ముఖ్యంగా ఇండియా నుంచి అయితే మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు అయితే వెళ్ళడం జరిగింది. అదే పనిగా హమాస్ హెడ్ అయినటువంటి ఈ ఇస్మాయిల్ హనియే కూడా అక్కడ వెళ్ళడం అయితే జరిగింది. ఆయన ఇరాన్ క్యాపిటల్ అయినటువంటి టెహ్రాన్లో ఉంటున్న సమయంలో ఈ అటాక్ అయితే చేయడం జరిగింది. దీని ద్వారా ఇస్మాయిల్ హనియే మరియు అదేవిధంగా ఆయన బాడీ గార్డ్ కూడా ఒకరు చనిపోవడం అయితే జరిగింది. దీని తదనంతరం అక్కడ ఉన్నటువంటి ఇరాన్ గవర్నమెంట్ అదేవిధంగా హమాస్ న్యూస్ ఏజెన్సీస్ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ న్యూస్ ఏజెన్సీస్ మరియు హమాస్ ఈ అటాక్కి ముఖ్య కారణం ఇజ్రాయెల్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇజ్రాయెల్కు ఈ అటాక్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సహాయం చేసిందని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ విధమైన అటాక్స్ ద్వారా ఫౌద్ మరియు హనియే మరణించడంతో లెబనాన్లో ఉన్నటువంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్ హెజ్బుల్లా మరియు గాజాలో ఉన్నటువంటి హమాస్ అదేవిధంగా ఈ హనియేని ఇరాన్ క్యాపిటల్ అయినటువంటి టెహ్రాన్లో చంపడం వల్ల కొత్తగా నియమితమైనటువంటి ఇరాన్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్పై అటాక్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇరాన్కి సపోర్ట్గా ఉన్నటువంటి హౌతీ రెబల్స్ అని వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. వారు యెమెన్లో ఉండడం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధమైన అటాక్స్ రానున్న రోజుల్లో ఇజ్రాయెల్పై మనం చూసుకోవచ్చు.
ఈ ఇజ్రాయెల్ అనేది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అని చూసుకున్నట్టయితే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీలో ఎన్నో రకాలైన ఇజ్రాయలీ వెపన్ సిస్టమ్ అయితే చూసుకోవచ్చు. అదే కాకుండా ఇజ్రాయెల్ అనేది ఇండియాని వరల్డ్ స్టేజ్లో ప్రతి ఇష్యూలో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇజ్రాయెల్ అనేది ఇండియా రీసెంట్గా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్ అవ్వాలని చెప్పేసి అప్పీల్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం అయితే జరిగింది. మిడిల్ ఈస్ట్లో ఒక మంచి సపోర్టివ్ నేషన్గా ఇండియాకి చెప్పుకున్నట్టయితే అది ఇజ్రాయెల్. అందుగురించే ఇజ్రాయెల్ అనేది ఇండియాకి చాలా వరకు ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జార్జియా మెలోని రీసెంట్గా చైనాను అయితే విజిట్ చేయడం జరిగింది. ఈ చైనా విజిట్కి గల కారణాలు చూసినట్టయితే వీరు 3 year యాక్షన్ ప్లాన్గా ఒక డాక్యుమెంట్ పై అయితే సైన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు పాస్ట్లో అనుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ 2 దేశాల మధ్య వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా కొత్త డెవలప్మెంట్స్ కూడా ఏర్పరచుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే ఈ విజిట్ ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఫుడ్, సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్టర్లలో సహాయం కోరినట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరియు అదేవిధంగా ఇటలీ అనేది లాస్ట్ ఇయర్ 2023లో చైనా యొక్క ప్రాజెక్ట్ అయినటువంటి BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా యొక్క సిల్క్ రూట్, ఓల్డ్ సిల్క్ రూట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది మోడర్నైజ్ చేస్తూ ఇప్పుడు రీబిల్డ్ చేసే ఈ BRI ప్రాజెక్ట్ నుంచి ఇటలీ అయితే లాస్ట్ ఇయర్ బయటికి రావడం జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ ద్వారా ఈ BRI ప్రాజెక్ట్లో మళ్ళీ జాయిన్ అవుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ ఇటలీకి ఇండియాకి మధ్య సంబంధం చూసినట్టయితే ఇండియా ఏ దేశంతో అయితే సంబంధాలు కలుపుకుంటుందో ఆ దేశం ఇండియా కోసం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో చైనా అనేది భారతదేశానికి అతిపెద్ద ముప్పుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఇండియా అండ్ ఇటలీ రిలేషన్స్ చూసుకున్నట్టయితే చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయి. సో ఫర్దర్ ఈ చైనా ఇటలీ రిలేషన్స్ డెవలప్మెంట్ వల్ల ఫర్దర్ మన ఇండియా దెబ్బతినే అవకాశాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మాల్దీవ్స్ నుంచి ఇండియా అవుట్ క్యాంపెయిన్ నుంచి ఇప్పుడు ఇండియా వెల్కమ్ క్యాంపెయిన్ వరకు అయితే రావడం జరిగింది. దీనికి గల కారణాలు చూసినట్టయితే ఈ మాల్దీవ్స్ ఫస్ట్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ మరియు గత కొన్ని రోజులుగా ఇండియా వెల్కమ్ అంటూ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ఇకపోతే ఇండియా మరియు మాల్దీవ్స్కి మధ్య పురాతన కాలం నుంచి మంచి రిలేషన్స్ అయితే చూసుకోవచ్చు. ట్రెడిషనల్లీ ఈ 2 దేశాలు అయితే చాలా వరకు సిమిలర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా పురాతన కాలం నుంచి రైస్, వెజిటేబుల్స్, మెడిసిన్స్ మరియు అదేవిధంగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, అక్కడ ఏవైతే డిజాస్టర్స్ మూమెంట్స్ ఏర్పడతాయో వాటికి సంబంధించి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా ఇండియా అయితే ఎన్నో సార్లు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎన్నో విధాలుగా మాల్దీవ్స్కి అయితే సహాయం చేయడం జరిగింది. కానీ ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్కి ముఖ్య కారణం చూసినట్టయితే ఇక్కడ 1998లో ఇప్పుడు బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మిలిటరీ చేతిలోకి వెళ్ళిందో అదేవిధంగా అప్పుడు మాల్దీవ్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే అక్కడున్న మిలిటరీ చేతిలోకి తీసుకోబోతున్నది. అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ అబ్దుల్ గయూమ్ ఇండియాని అయితే హెల్ప్ కోరడం జరిగింది ఈ మిలిటరీ కుక్ అగెన్స్ట్గా. అప్పుడున్నటువంటి ఇండియన్ ప్రెసిడెంట్ ఇండియన్ ట్రూప్స్ని ఇక్కడ మాల్దీవ్స్కి అయితే సెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా వెళ్ళిన ట్రూప్స్ అయితే అక్కడ మిలిటరీ కూని కంట్రోల్ చేసి అబ్దుల్ గయూమ్ గవర్నమెంట్ని అయితే ఫామ్ చేసేటట్టు, గవర్నమెంట్ స్టేబుల్గా ఉండేటట్టు అయితే హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఆ విధంగా ఇండియా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల అప్పటి నుంచి అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ అంతా ఇండియాకి అగెన్స్ట్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం, అగెన్స్ట్గా ఉండడం అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా మొహమ్మద్ మొయిజు రీసెంట్గా 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈయన యాజ్ ఎ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయి రావడం అయితే జరిగింది. ఈయన క్యాంపెయిన్లో ముఖ్య స్లోగన్ చూసినట్టయితే ఇండియా అవుట్ క్యాంపెయిన్. మరి అదేవిధంగా ఈయన ప్రో చైనా, అంటే చైనాకి దగ్గరగా సంబంధాలు కలుపుకునే విధంగా ఈయన క్యాంపెయిన్ అయితే రన్ చేశారు. దీని విధంగా ఈయన ఎలక్ట్ అయ్యి యాజ్ ఎ ప్రెసిడెంట్ గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత ఈయన క్యాంపెయిన్లో ఈ న్యూఢిల్లీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మాల్దీవ్స్కి ఒక పెద్ద థ్రెట్ అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి మెడికల్ సపోర్ట్, అదేవిధంగా మెడికల్ ఎవాక్యుయేషన్ కోసం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, అదేవిధంగా హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వడానికి
ఈ పనుల కోసం అయితే అక్కడ ఉన్నటువంటి మిలిటరీని యూజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ చూసినట్టయితే అక్కడ దగ్గర 80 మంది వరకి ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీకి సంబంధించి పర్సనల్ అయితే డిప్లాయ్ అయ్యారు. అక్కడ 2 హెలికాప్టర్స్ మరియు ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అయితే డిప్లాయ్ చేశారు. వీటి ద్వారానే అక్కడ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, రెస్క్యూ ఆపరేషన్స్ మరెన్నో విధాలుగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే వారికి హెల్ప్ చేస్తున్నాయి. ఇలా యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ ఇచ్చి అదేవిధంగా మొహమ్మద్ మోయిజు గవర్నమెంట్ చైనాకి ఫేవర్‌గా వెళ్తున్న సమయంలో మన ఇండియాలో #బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ ఒక ట్రెండింగ్ అయితే తీసుకురావడం జరిగింది. అదే సమయంలో మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇండియాలో ఒక భాగమైనటువంటి లక్షద్వీప్‌ని విజిట్ చేసి అక్కడ స్కూబా డ్రైవింగ్, బీచ్‌లో నడకతో మరియు అక్కడ ఉన్నటువంటి సీనరీకి సంబంధించి కొన్ని వీడియోస్ మరియు ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధమైన పోస్టుల ద్వారా మన ఇండియన్ సిటిజన్స్ మరియు అదేవిధంగా ఇండియన్ సెలబ్రిటీస్ అందరూ ఈ బాయ్కాట్ మాల్దీవ్స్‌ని పెద్ద ఎత్తులో బాయ్కాట్ చేసి వారి మాల్దీవ్స్ టూర్స్‌ని అయితే క్యాన్సిల్ చేసుకొని లక్షద్వీప్‌కి అయితే విజిట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మాల్దీవ్స్ గవర్నమెంట్ టూరిజం సెక్టర్ చాలా వరకు దెబ్బతింది. అదేవిధంగా ఇండియన్ సెలబ్రిటీస్‌తో పాటు ఇండియన్ టూరిజం మినిస్టర్ కూడా ఇండియాలో నివసిస్తున్నటువంటి అందరికీ అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. మాల్దీవ్స్ వెళ్లకుండా లక్షద్వీప్‌కి వెళ్ళండి అని చెప్పేసి. అదే సమయంలో మాల్దీవ్ ప్రెసిడెంట్ అయినటువంటి మొహమ్మద్ మోయిజు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత చైనాని అయితే ఫస్ట్‌గా విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్‌కి సంబంధించి చూసినట్టయితే ఈయన ఎకనామిక్ అసిస్టెన్స్ కోరడం, అదేవిధంగా 20కి పైగా అగ్రీమెంట్స్ చేసుకున్నారు. ఈ 2 దేశాల మధ్య 20కి పైగా అగ్రీమెంట్ చేసుకున్నారు. అదేవిధంగా చైనా నుంచి టూరిజం సెక్టర్‌లో సహాయం కోరడం కూడా జరిగింది. ఇకపోతే మాల్దీవ్స్ ఎకానమీ దేని మీద డిపెండ్ అయిందని చూసుకున్నట్టయితే 90% ఎకానమీ అనేది గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ మరియు ఇంపోర్ట్ డ్యూటీస్ అదేవిధంగా టూరిజం రిలేటెడ్ ట్యాక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఫిషరీస్, అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీలో ఉన్నటువంటి ఫిషింగ్ సెక్టర్ వల్ల కూడా వీరి ఇన్కమ్, నెక్స్ట్ ఫిషింగ్ సెక్టర్ ద్వారా కూడా వీరు 90% ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు. ఎప్పుడైతే ఇండియన్ టూరిస్ట్ 2% డిక్రీజ్ అయ్యారో వారి టూరిజం సెక్టర్ దెబ్బతింది. అదేవిధంగా కోవిడ్ టైంలో ఎన్నో దేశాలు ఎకనామికల్లీ చాలా దెబ్బతిన్నాయి. అదే పనిగా టూరిజంపై డిపెండ్ అయిన ఈ మాల్దీవ్స్ కూడా పెద్ద ఎత్తులో దెబ్బతినడం అయితే జరిగింది. ఈ 2 బ్యాక్ టు బ్యాక్ కోవిడ్ మరియు ఆ విధంగా కోవిడ్ తర్వాత వచ్చినటువంటి బాయ్కాట్ మాల్దీవ్స్ క్యాంపెయిన్ ద్వారా టూరిజం సెక్టర్ చాలా వరకు దెబ్బతింది. మాల్దీవ్స్‌కి కావాల్సినటువంటి ఎకానమీ అయితే జనరేట్ చేయలేకపోతుంది. సో ఈ విధమైన సిట్యుయేషన్‌లో మోయిజు ఇండియాతో మళ్ళీ రిలేషన్స్ రీబిల్డ్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎన్‌డీఏ గవర్నమెంట్‌ని ఫామ్ చేస్తూ మూడోసారి కేంద్రంలో తన గవర్నమెంట్‌ను ఫామ్ చేస్తున్న సమయంలో ప్రమాణ స్వీకారానికై మొహమ్మద్ మోయిజును కూడా ఇండియాకి ఇన్వైట్ చేయడం జరిగింది. అలా రావడంతో వీరి మధ్య మాటలైతే పెరిగాయి. అదేవిధంగా ఇండియా $50 మిలియన్ అయితే మాల్దీవ్స్‌కి లోన్ రూపంలో ఇచ్చేసింది. మరియు ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌కి సంబంధించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా రీసెంట్లీ వయనాడ్‌లో జరిగినటువంటి ల్యాండ్ స్లైడ్‌కి సంబంధించి మరణించిన మరియు గాయపడిన వ్యక్తులకు సంబంధించి తన యొక్క సంతాపాన్ని అయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పుడు మాల్దీవ్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనా అనేది రానున్న రోజుల్లో చాలా అగ్రెసివ్‌గా తన యాక్టివిటీస్ అయితే ఇండియన్ ఓషన్‌లో మరియు అదేవిధంగా సౌత్ చైనా సీ, ఇండో పసిఫిక్ ఓషన్‌లో కూడా మనం చూసుకోవచ్చు. వాటిని అరికట్టడానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల సహాయం చాలా వరకు అవసరం. మాల్దీవ్స్ అనేది ఇండియన్ ఓషన్‌లో ఒక స్ట్రాటజిక్ లొకేషన్‌లో మనం చూసుకోవచ్చు. సో దాని సహాయంతో రానున్న రోజుల్లో చైనా ద్వారా తలపెట్టే ఏ విధమైన హానినైనా మనం ఎదుర్కొనేలా ఈ మాల్దీవ్స్‌తో మంచి రిలేషన్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఇకపోతే రీసెంట్‌గా జరిగినటువంటి క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఈ ఆర్గనైజేషన్‌లో 4 దేశాలు అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనం. ఒకటి అమెరికా, రెండవది జపాన్, ఇండియా మరియు ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల కలయికతో ఈ క్వాడ్ అనే ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఈ మీటింగ్‌కి గల ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఫ్రీ మరియు ఓపెన్ మరియు అదేవిధంగా స్టేబుల్ పరిస్థితులను నెలకొల్పాలని చెప్పేసి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. దీనికి కావాల్సిన అన్ని యాక్టివిటీస్‌ని వీళ్ళు
ఫాలో అవుతారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గిస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ఇంటర్నేషనల్ టైగర్ డేగా ఎవ్రీ ఇయర్ జూలై 29ని అబ్జర్వ్ అయితే చేస్తాం. సో ఇంటర్నేషనల్ డే మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాస్ట్ 100 ఇయర్స్లో 97% ఈ టైగర్స్ అయితే కనుమరుగైపోయాయి. ఇప్పుడు టైగర్స్ నంబర్స్ చూసినట్టయితే 5574 మాత్రమే. అండ్ ఇందులో ముఖ్యంగా 80% టైగర్ పాపులేషన్ అనేది మన ఇండియాలోనే ఉంటుందండి. అండ్ అదేవిధంగా మిగతా 20% అనేది మొత్తం వరల్డ్లో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ టైగర్ అనేది ఇండియా యొక్క నేషనల్ యానిమల్గా కూడా మనం చెప్పుకుంటాం. సో అందుకు ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి స్టూడెంట్ ప్రొటెస్ట్కి సంబంధించి ఈ ప్రొటెస్ట్ అనేది ఓల్డ్ కోటా సిస్టమ్కి అగేన్స్ట్గా ఈ ప్రొటెస్ట్ అయితే స్టూడెంట్స్ మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ మరి ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నటువంటి జాబర్స్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ పెద్ద ఎత్తులో ఎప్పుడు జరిగిందంటే బంగ్లాదేశ్ హైకోర్టు ఎప్పుడైతే ఓల్డ్ కోటా సిస్టమ్ అనేది రీఇంట్రడ్యూస్ చేసిందో అప్పటి నుంచి ఈ ప్రొటెస్ట్ అనేది పెద్ద ఎత్తులో లేవదీశారు. సో 2018లో ఈ ఓల్డ్ రిజర్వేషన్ సిస్టమ్ని అయితే రద్దు చేశారు. బట్ జూలై 2024లో మాత్రం దీన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు. దాని ద్వారానే ఈ ప్రొటెస్ట్ అయితే మనం చూసుకోవచ్చు. ఓల్డ్ కోటా సిస్టమ్ అనేది 1972లో ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఈ ఓల్డ్ కోటా సిస్టమ్ని మనం పరిశీలించినట్టయితే 55+ రిజర్వేషన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇందులో 30% ఎవరైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971లో పాల్గొన్నారో అందులో చనిపోయిన వారు మరియు గాయపడిన వారు మరియు వారి సంతానానికి సంబంధించి 30% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు 10% రిజర్వేషన్ అనేది ఉమెన్స్ కోసం, అదేవిధంగా ఇంకో 10% అనేది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగతా 5% మైనారిటీస్ కోసం అయితే ఇచ్చేశారు. మరో 1% అయితే ఫిజికల్లీ డిసేబుల్ పర్సన్స్కి ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా 56% రిజర్వేషన్ కిందికి మరియు 44% అనేది ఓపెన్ కేటగిరీలో మనం చూసుకోవచ్చు. ఈ 56%లో 30% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి అగెన్స్ట్గా ఈ ప్రొటెస్ట్ అయితే లేవదీశారు. ఇకపోతే ఈ ప్రొటెస్ట్ అనేది పెద్ద ఎత్తులో కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అయితే ఈ ఓల్డ్ కోటా సిస్టమ్ని అయితే రద్దు చేయడం అయితే జరిగింది. ఆ రద్దు చేసిన రిజర్వేషన్ చూసినట్టయితే 30% ఉన్నటువంటి కోటాని కాస్త 5%కి తగ్గించేసింది. మరియు అదేవిధంగా 93% కోటాని అయితే ఓపెన్ కోటా కింద పెట్టడం జరిగింది. అదేవిధంగా 2% మైనారిటీస్, ట్రాన్స్జెండర్స్ మరియు డిసేబుల్ పర్సన్స్ కోసం అయితే 2% పెట్టడం జరిగింది. అయినా కానీ ఈ ప్రొటెస్ట్ అయితే అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఈ ప్రొటెస్ట్ అనేది బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనా గారి ప్రైమ్ మినిస్టర్ పదవికి రిజైన్ చేయాలని చెప్పేసి ఇంకో ప్రొటెస్ట్ అయితే లేవదీశారు. ఈ విధంగా రానున్న రోజుల్లో ఈ ప్రొటెస్ట్ మరో పెద్ద ఎత్తులో ఉంటుందని మనం రానున్న రోజుల్లో ఈ ప్రొటెస్ట్ అనేది బంగ్లాదేశ్లో అనేక అల్లర్లకు దారితీస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా 3 బ్రాంజ్ మెడల్స్ అయితే ఇప్పటివరకు తీసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ బ్రాంజ్ మెడల్ వచ్చేసి మను బాకర్. ఈవిడ 10 మీటర్ ఎయిర్ పిస్తల్లో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. అదేవిధంగా మను బాకర్ మరియు సరబ్జోత్ సింగ్ వీరిద్దరు కలిసి మిక్స్డ్ 10 మీటర్ ఎయిర్ పిస్తల్లో మరో బ్రాంజ్ మెడల్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ థర్డ్ మెడల్ చూసినట్టయితే స్వప్నిల్ కుషాల్ అయిన 50 మీటర్ రైఫిల్ షూటింగ్లో బ్రాంజ్ మెడల్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా మను బాకర్ ఫస్ట్ టైం యాజ్ ఏ ఇండియన్ హిస్టరీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఒకటే ఒలింపిక్స్లో 2 మెడల్స్ అయితే ఈవిడ కైవసం చేసుకొని మొట్టమొదటి మహిళగా, అదేవిధంగా మొట్టమొదటగా 2 మెడల్స్ ఒకటే ఒలింపిక్స్లో కైవసం చేసుకున్న అథ్లీట్గా రికార్డు సృష్టించింది. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు ఇండోనేషియా క్యాపిటల్ అయినటువంటి జకార్తాను నుసాంతారకు మారుస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో అయితే చెప్పడం జరిగింది. దీనికి గాను $35 బిలియన్ ఖర్చు అయితే రాబోతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది 2045 లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి జోకో విడోడో చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే ఈ క్యాపిటల్ చేంజ్ చేయడానికి గల కారణాలు చూసినట్టయితే రన్నింగ్ అవుట్ ఆఫ్ స్పేస్, ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఇన్ అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్లో పాపులేషన్ అనేది చాలా వరకు పెరిగిపోయింది, ఉండడానికి స్థలాలు లేవని చెప్పేసి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ డాటా చూసినట్టయితే ఫస్ట్ 1 మిలియన్ నుంచి 30 మిలియన్ వరకు అయితే పాపులేషన్ పెంచేశారు ఒకటేసరికి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ హ్యూజ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, అక్కడ
ఆ ఎత్తులో ఉన్నటువంటి పబ్లిక్ వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్యలనేటివి చాలా వరకు పెరిగిపోయాయని చెప్పేసి. మరొకటి ఈ ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎయిర్, వాటర్, అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్స్ లెవెల్స్ అయితే చాలా వరకు భయంకరంగా మారిపోయాయి. ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ ద్వారా గ్లేషియర్స్ మరియు అదేవిధంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ రెయినింగ్ వల్ల వస్తున్నటువంటి ఇంక్రీజ్ లెవెల్స్ అనేటివి ఈ జకర్తా క్యాపిటల్‌ని రానున్న రోజుల్లో ముంచేస్తాయని చెప్పేసి క్యాపిటల్ చేంజ్ చేస్తున్నారు. సో, ఈ విధమైన గ్లోబల్ వార్మింగ్ అనేది లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఐలాండ్ నేషన్‌కైతే ఒక ముప్పుగా అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ బటన్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.